పిచ్చుక మొర ఆలకించిన శ్రీకృష్ణుడు. కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరగడానికి ముందు జరిగిన సంఘటన ఇది. మహాభారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు కురుక్షేత్రం ప్రశాంతమైన ఒక పెద్ద మైదానంగా ఉండేది. అక్కడ ఒక చెట్టు మీద ఒక పిచ్చుక జీవిస్తూ ఉండేది. కొద్ది రోజుల క్రితమే దానికి కొన్ని పిల్లలు పుట్టాయి. ఆ చిన్న పిచ్చుకలు ఎగరలేని స్థితిలో ఉన్నాయి. అంతవరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రదేశంలో యుద్ధానికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. చెట్టు మీద ఉన్న పిచ్చుక భయంతో గడగడా వణికిపోయింది. దాంతో ఆ పిచ్చుక తన పిల్లలకు హక్కున చేర్చుకొని శ్రీకృష్ణ అని తలుచుకొని మమ్మల్ని ఇప్పుడు ఆపద నుండి రక్షించవయ్యా అని ప్రార్థించింది. ఈ విధంగా పిచ్చుక ప్రార్థించిన విషయం యుద్ధభూమిలో ఉన్న ఎవరికీ తెలియదు. వారికి తెలియడం ఎలా సాధ్యం? పిచ్చుక మొరను శ్రీకృష్ణుడు ఆలకించాడు. వెంటనే ఆయన అర్జునుడి సారథ్యం వహించే రథం నుండి కిందకి దిగి గూడు వైపుకు నడిచాడు. అక్కడ పిచ్చుకను చూసి, ఓ పిచ్చుక, భయపడకు, నీకు నా రక్షణ సదా ఉంటుంది. ఇక్కడ యుద్ధం జరిగినప్పటికీ దానివల్ల నీ పిల్లలకు నీకు ఎటువంటి ఆపద రాదు అని అభయం ఇచ్చాడు. ఆ సమయంలో ఆ దారి గుండా ఒక ఏనుగు వచ్చింది. ఆ ఏనుగు మెడలో ఉన్న ఒక మణి తీసుకుని పిచ్చుక గూడుకు కట్టి చెట్టు కొమ్మకు వేలాడదీశాడు. తర్వాత ఆయన, ఓ పిచ్చుక, ఈ మణిని చూసిన వీరులు ఎవరూ ఈ వైపు రారు, నీకు ఎలాంటి ఆపద వాటిల్లదు అని అనుగ్రహం ఇచ్చాడు. ఆ తర్వాత యుద్ధం ప్రారంభమైంది. మహాభారత యుద్ధం జరిగిన 18 రోజుల్లో పిచ్చుకకు దాని సంతానానికి ఏ ఆపద వాటిల్లలేదు. మనం మనుషులం కాబట్టి మనుషుల గురించి మాత్రమే ఆలోచిస్తాం. కానీ భగవంతుడు మనుషుల గురించి మాత్రమే కాక పక్షులు, మృగాలు తదితర జీవజాలాన్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడు. దిక్కులేని వారికి భగవంతుడే దిక్కు. భగవంతుడిని చిత్తశుద్ధితో మనం ప్రార్థించాలి. అట్టి ప్రార్థనను భగవంతుడు ఆలకించి మనలను అనుగ్రహించడం తథ్యం.